హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? ఈరోజు నేను స్పెషల్ బీట్రూట్ క్యారెట్ హల్వా చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ క్యారెట్ తురుము ఉంచుకోవాలి. గార్నిష్ కోసం జీడిపప్పు, బాదం పప్పు, నెయ్యి. నేనైతే తేనె యూజ్ చేస్తున్నాను, హనీ యూజ్ చేస్తున్నాను. మీకు కావాల్సితే పంచదార యూజ్ చేయొచ్చు. నేను తేనెతో చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దీనికోసం ముందుగా నెయ్యి వేసుకొని జీడిపప్పు, బాదం పప్పు ఫ్రై చేస్తున్నాను. దోరగా వేయించుకోవాలి. దీన్ని మరీ ఎక్కువ మాడిపోకుండా బ్రౌనిష్ వచ్చినట్టు, లైట్ బ్రౌన్ వస్తే చాలు. అదే బాణీలోనే వేయించిన తర్వాత మళ్ళీ నెయ్యి పోసుకొని ఇందులో ముందుగా తురుముంచుకున్న బీట్రూట్, క్యారెట్ వేయించి బాగా వేపాలి, పచ్చివాసన పోయే వరకు. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇలాగా వేయించుకున్న తర్వాత ఇందులో తేనె చెప్పాను కదా, నేను తేనె వేస్తున్నాను. మీరు పంచదార కూడా వేసుకోవచ్చు. మనకి ఎంత తీపి కావాలో అంతవరకు వేసుకోవచ్చు తేనె. దాంట్లోనే ముందుగా ఫ్రై చేసి ఉంచాం కదా జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes ఉడికించాలి. బీట్రూట్ స్మెల్, క్యారెట్ స్మెల్ అంతా పోవాలి. చూసారు కదా, బీట్రూట్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.